మనిషి ప్రశాంతమైన జీవన గమనం ఫాలూన్ దఫాతో సాధ్యమని ఫాలూన్ దఫా సాధన శిక్షకులు సుబ్రహ్మణ్యం తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫాలూన్ దఫా అంటే ఒక అత్యున్నతమైన సాధన అబ్బాస్యం అని, విశ్వసూత్రమైన సత్యం, దయ, సహాయ గుణములు గురించి చేసే ఒక శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమని పేర్కొన్నారు. 114 దేశాల్లో 10 కోట్ల మంది ఫాలూన్ దఫాను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఫాలూన్ దఫాను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఫాలూన్ దఫాను అభ్యసించి ఆరోగ్యాలను కాపాడుకోవచ్చునని సూచించారు. మనస్సుని కలిగి ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారా సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి కన్సల్టేషన్స్ లేకుండా మన జీవన శైలిలో స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం మూలంగా ఇందాక నేను చెప్పినట్టుగా మన ఎనర్జీ ఛానల్స్ అన్ని ఓపెన్ అవుతాయండి. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. 8 మూమెంట్స్ అండి, సింపుల్ మూమెంట్స్ అండి. ఏమండి, ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా నేను చెప్పినట్టుగా. ఇకపోతే సెకండ్ ఎక్సర్సైజ్ అండి. కాన్సన్ట్రేషన్, విజ్డమ్, వివేకము పెంచుతుంది ఈ ఎక్సర్సైజ్ లో. మీకు మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్తానండి. మన చెవుల్ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఓవర్లాప్ ఉంది. ఆ మ్యూజిక్ అవి చూస్తుంటే మనకి ఆటోమేటిక్గా 15 నిమిషాలు పెంచుకుంటూ పోతాం. అది కూడా గంట సేపు చూసుకోవచ్చు. మనం ఇనీషియల్గా మనకు కనుక పద్మాసనం వేసుకునేటువంటి ఒక అవకాశం కనుకుంటే అది ఎంతొచ్చుకుంది ఇలా ఎడ్జ్లో కూర్చుని అలాగంటే నిజంగా చెప్పాలంటే ఒక వెన్నెముక నొప్పి, అలాగే స్పాండిలైటిస్ వేస్తుందో ఎవరికైతే అలా వేసుకొచ్చాడో ఆ పట్ట. ఫాలూన్ దఫా ఒక ఉన్నతమైనటువంటి మార్గం అని అర్థం అండి. ఫాలూన్ దఫా అంటే ఈ సాధనకు సంబంధించి ఇందులో ప్రధానంగా కావలసినటువంటివి 3 సూత్రాలండి. 1 సత్యం, 2 దయ, 3 సహనం. సత్యం, దయ, సహనం అనే 3 విశ్వసూత్రాలని అనుసరించి ఒక వ్యక్తి తనకు తానుగా, ఎవరో చెప్పక్కర్లేదండి, తనకు తానుగా తన శరీరాన్ని, తన మనస్సుని, తన హృదయాన్ని, తన అంతరాత్మని ఎలా ఉన్నతీకరించుకోవచ్చో, ఎలా సంస్కరించుకోవచ్చో చెప్పేటువంటి చాలా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన అండి. మరి ఇలాంటి సాధన మీ అందరికీ డౌట్ ఉండొచ్చును, ఇది ఎంతవరకు ఎక్కడా మనకి తెలియలేదేమిటి? అది నిజమేనండి. ఇది మన దేశంలో వచ్చినటువంటిది కాదండి. ఇది చైనాలో 1992లో ప్రవేశపెట్టబడిందండి బై మాస్టర్ లీ హోంగ్జీ అనేటువంటి మాస్టర్ గారి ద్వారా. ఈ సాధన ఆ సమయంలో 92లో ప్రవేశపెట్టబడినప్పుడు అక్కడ